ఏ రోడ్లు నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మొన్న ఏ ఊరు వెళ్ళింది, మన ఐఎస్ఐ జగన్నాథపురం ఫస్ట్ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరికి వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరికి వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే, ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాను. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందులో తప్పదు. కానీ మన ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి పోట్లాడి నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే, ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నాడు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ.